హలో ఆల్. సో, ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఆల్మోస్ట్ చాలామంది గూడా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చాలామంది థింక్ చేస్తూ ఉంటారు. సో, అందరికీ పాసిబుల్ గాదు. బయటికొచ్చి వర్క్ చేసి, ఇంకా మనీ ఎర్న్ చేసుకోవాలనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీవన్. సో, అలాంటి టైంలో ఏంటంటే, మనకొక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంటే బావుంటది అని జెప్పి అనిపిస్తది గదా! సో, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏంటంటే, మీ అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీని చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. సో, ఇది చాలామందికి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఉపయోగపడకపోయినా చాలామందికి యూజ్‌ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నా. సో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో, ఏంటి మెయిన్ వీడియో అని వచ్చేసి ఏంటంటే, ఇది వచ్చేసి యాప్ ఏంటంటే గ్రోమో అప్లికేషన్ అనమాట. సో, ఈ గ్రోమోలో ఏంటంటే, యూ విల్ బి హావింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఆహ్, ఇక్కడ యువర్ మేనేజ్ యువర్ టీమ్స్, క్రెడిట్ స్కోర్ అని చెప్పి వెబ్‌సైట్స్, విజిట్ కార్డ్స్, విజిటింగ్ కార్డ్ ఇవన్నీ గూడా ఉంటాయి. సో, వన్స్ యూ క్రియేటెడ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ వస్తాయి. సో, దీనికన్నా ముందు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనే దానికన్నా ముందు అసలు ఫస్ట్ ఈ యాప్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో, ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సెల్ యువర్ క్రెడిట్ కార్డ్స్ అని ఉంది. సో, దాని మీద క్లిక్ చేద్దాం. ఒకసారి క్లిక్ చేస్తే ఏంటి ఐడీఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ అండ్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అండ్ ఇలా అని చెప్పేసి చాలా అంటే చాలా క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ సెల్ నౌ అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ మీదకెళ్తే లైఫ్ టైమ్ బెనిఫిట్స్ వచ్చేసి ఉన్నాయి. బట్ అవన్నీ తర్వాత విషయం. హూమ్ టు సెల్ ఎవరికి మనం సేల్ చేయొచ్చు. సాలరీడ్ ఇండివిడ్యువల్స్ 21-60 ఇయర్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ 21-65 అంటే ఈ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి. మంత్లీ ఇన్‌కమ్ వచ్చేసి మోర్ దెన్ 30,000 అని చెప్పింది. తర్వాత సిబిల్ స్కోర్ ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత అవైలబుల్ రెసిడెన్షియల్ పిన్ కోడ్ అని చెప్పి ఇక్కడ పిన్ కోడ్ క్లిక్ చేసి కొట్టేస్తే సో, ఆ పిన్ కోడ్ వాళ్ళకి అది ఎలిజిబుల్ కాదా లేదా అని చెప్పి మొత్తం చెక్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ సెల్ మీన్ అవన్నీ ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఇక్కడ వాళ్ళని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళకి షేర్ కొట్టేస్తే సో, వాళ్ళు ఆటోమేటిక్‌గా దీని త్రూ నువ్వు ఏదైతే షేర్ చేశావో లింకు, ఆ లింక్ త్రూ ఒకవేళ వాడు జాయిన్ అయ్యి ఒకవేళ వానికి మనీ ఒకవేళ వస్తే అప్పుడు ఇంగా నీకు ఇక్కడ ఎర్న్ అప్ టు 1200 అని ఉంది కదా! సో, ఆ ఎర్నింగ్స్ అనేది నీకు వస్తాయన్నమాట. సో, దాని తర్వాత ఇక్కడ ఎర్న్ అప్ టు 2100 అంటే ఇలా నాట్ ఓన్లీ దిస్ క్రెడిట్ కార్డ్స్ యూ కెన్ గో త్రూ దిస్ యాక్సిస్ కోటక్ బ్యాంక్, కోటక్ 811 సేవింగ్స్ అకౌంట్ అని ఉంది. సో, ఇలా చూసుకుంటే ఏది ఇంకా ఏటీఎం పేమెంట్స్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ 240, ఎర్న్ అప్ టు 240 అండ్ ఐడీఎఫ్‌సి, డీబీఎస్ అంటే చాలామందికి బ్యాంక్స్‌కెళ్ళి బ్యాంక్‌లో నిల్చొని అకౌంట్ తీసుకోవాలంటే ఇబ్బంది అయితది. కోటక్ మహీంద్రా ఉంది. సో, మనకు అందరికి తెలిసిన పేరే ఇది కోటక్ మహీంద్రా బ్యాంక్. సో, దీన్ని ఓపెన్ చేసుకుంటే కూడా నువ్వు వేరే వాళ్ళకి హెల్ప్ చేసి నువ్వు ఓపెన్ చేసినా సరే, వాళ్ళంతట వాళ్ళే ఓపెన్ చేసుకున్నా సరే నీకు 720 అనేది అమౌంట్ అనేది వస్తుంది. సో, ఇలా డీమార్ట్ అకౌంట్స్, అప్‌స్టాక్స్ అని, ఏంజెల్ వన్ అని ఇలా ఉంటాయి. సో, ఎవరైతే నీకు ఒకవేళ కావాలి ఇలా అని చెప్పి అనుకున్నప్పుడు మన దగ్గర నుంచి ప్రాసెస్ చేస్తే మనకు అమౌంట్ వచ్చింది. బిజినెస్ లోన్స్ ఉన్నాయి. ఓకే. ఆదిత్య ఉంది. ఇక్కడేంటంటే సింపుల్‌గా మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఏంటి ప్రాసెస్ ఏంటి మొత్తం అంతా కూడా చూసేసుకోవాలి. లోన్ బెనిఫిట్ హోమ్ టు సెల్ అంటే 23 ఇయర్స్ నుంచి 65 ఏజ్ ఎలిజిబిలిటీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో, దాంట్లలో మనకి ఏదైతే కంఫర్టబుల్‌గా ఉంటదో ఏదైతే మన వాళ్ళకి ఇక్కడ లోన్ ఉన్నాయి. పూనా వాళ్ళ ఫిన్‌కార్ప్ అని చెప్పి చాలా ఫేమస్. అసలిప్పుడు చాలా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా అన్నింటిలో పూనా వాళ్ళ ఫిన్‌కార్ప్ లోన్స్ అనేది చాలా హైయెస్ట్ రేట్‌లో సక్సెస్‌ఫుల్‌గా డిస్పోజ్ అవుతున్నాయి. అంటే వేరే వాళ్ళకొస్తున్నాయి లోన్స్. చాయిస్ ఎక్కువుందనమాట. క్రెడిట్ బి ఉంది, మనీ బి ఉంది. ఇలా ఇక్కడ చూడండి అసలు అభి లోన్స్ అని చెప్పి ఇట్లా ప్రతి దాని మీద మనం ఎప్పుడైతే లోన్స్ పెట్టడం ఒకవేళ స్టార్ట్ చేస్తామో, అప్పుడు మనకైతే మనీ అనేది ఎర్నింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎర్న్ అప్ టు 12% 3.6 ఇలా అని చెప్పి మొత్తం ఎర్నింగ్స్ అయితే వస్తా ఉంటాయన్నమాట. ఏందిరా? సో, ఇది మెయిన్ యాప్ ఇంటెన్షన్ ఏంటంటే ఇది. సో, మీ త్రూ లీడ్స్ ఎవరైనా ఒకవేళ వస్తే లీడ్స్ ఇక నా ఎర్నింగ్స్ వచ్చేసి ఏంటంటే 837 ఇది లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ అని చెప్పేసి ఒకటేమో ఇలా. సో, ఇలా ఒకటి బ్యాంక్ అకౌంట్ చేసినప్పుడు అండ్ వేరే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ రిక్వైర్డ్ ఉందంటే వాళ్ళకైతే లింక్ నేను పెట్టానో సో, ఆ లింక్ త్రూ చేసినప్పుడు ఇలా వచ్చినాయన్నమాట. సో, మొత్తం ఎర్నింగ్స్ వచ్చేసి ఏంటి అంటే టోటల్ ఎర్నింగ్స్ 837 అయితే ఎర్న్ చేశాను. సో, ఇలా. సో, ఇది బెస్ట్ ఆప్షన్. క్రెడిట్ కార్డ్స్ మన మన చుట్టే చాలామంది క్రెడిట్ కార్డ్ కావాలని చెప్పి చాలామంది ట్రై చేస్తా ఉంటారు. సో, వాళ్ళెవడో చేసేదానికన్నా మనం చేస్తే ఇంకా చాలా మనకి ఎర్నింగ్స్ వస్తాయి. ప్లస్ వాళ్ళకు ఈ యాప్ చూయించి
ఆహ్, వాళ్ళని గూడా అంటే సెల్ఫ్‌గా చేసుకోవడానికి రాదు. ఒకవేళ నీ అంతట నువ్వే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అది ఎలిజిబిలిటీ కాదు. వేరే వాళ్ళకు చేస్తే బావుంటది. సో, నీ ఎవరైనా పక్క వాళ్ళతో నువ్వు చేసుకోవడం, వాళ్ళ లింక్ త్రూ నువ్వు చేస్తే నీకు వానికి మనీ రావడము, వానికి కావాల్సింది నువ్వు షేర్ చేసినప్పుడు నీకు మనీ రావడం. అట్లా వేరే వాళ్ళకి కూడా షేర్ చేసే కొద్దీ ఏమవుతుందంటే, ఇది ఆటోమేటిక్‌గా వాళ్ళకి హెల్ప్ అయ్యేది చాయిస్ అయితే 100% ఉంది. సో, అలా ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఇక్కడ. సో, ఇది జస్ట్ దీని త్రూ వెళ్ళిపోయి జస్ట్ సేవింగ్స్ అకౌంట్స్ గానీ, లేకపోతే ఇంకా వేరే వేరే అకౌంట్స్, లోన్స్ ఇవన్నీ. ఇందులో ఏది చేసినా కూడా మనకైతే అమౌంట్ అయితే వస్తుంది. సో, దిస్ ఈస్ ద వర్క్ ఫ్రమ్ హోమ్. నువ్వు ఏడన్నా ఉండి నిల్చున్న కాడి నుంచి చేసుకునే అవకాశం ఇది. సో, మీలో చాలామంది లుకింగ్ ఫర్ ద వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ మనకు దేని టైమింగ్‌తో సంబంధం లేకుండా పక్క వాళ్ళు ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దామని నీతోనికొస్తారు. అప్పుడు నువ్వు ఏదో ఒక షేర్ చేసేసి వాళ్ళకి ఓపెన్ చేసి క్లియర్ చేసేయొచ్చు. లేదంటే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటారు. ఇక్కడ వాళ్ళ వాళ్ళ దానికి వాళ్ళ ఎలిజిబిలిటీ అంతా కూడా చెక్ చేసేసుకొని ఇతనికి బాగా ఈ క్రెడిట్ కార్డ్ కరెక్ట్‌గా సెట్ అవుతుందని చెప్పేసి ఇచ్చేసేస్తే అతని క్రెడిట్ కార్డ్ అయితే వచ్చేసిందంటే నీకు ఆ అమౌంట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, ఇలా మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ యాప్ నుంచి చాలామంది ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి యూ ఆల్సో ట్రై అండ్ ఎర్న్ ద మనీ.